దేవుని రాజ్యం రాలేదని, వస్తుందని, ఎప్పుడు ఆయన వచ్చినప్పుడు 1000 ఏళ్ళు ఇంకా పరిపాలన జరుగుతుంది అని. తర్వాత మళ్ళీ అయోమయం ఏంటంటే క్రిస్మస్ వచ్చినప్పుడు మాత్రం రాజులకు రాజు పుట్టేనయ్యా, రారై చూడ మన వెళ్దామయ్యా అని మళ్ళా పాటలు పాడతారు. రాజ్యము అని అంటే ఇశ్రాయేలీల మాదిరిగానే ఆలోచిస్తున్నారు. ఇశ్రాయేలీలు కూడా యెషయా 53లో చూస్తే అక్కడ యెషయా ద్వారా దేవుడు ఏమన్నాడు, మేము ప్రకటించిన సమాచారము ఎవడు నమ్మాడు, ఆయన గురించి ప్రకటించింది, ఆ సమాచారం ఎవరు నమ్మలేదు. యెషయా ఏం చెప్పిండు? యెషయా గ్రంథం 9వ అధ్యాయం మనం 4వ వచనం నుండి చదువుకున్నట్లయితే అక్కడ విద్యార్థులమ్మ జరిగినట్లు వారి పరువు కార్యాలను వినిచున్నాము. వారి 6వ వచనం నుండి చదువుతాం. ఏలైనగా మనకు శిశువు పుట్టాను, మన కుమారుడు అనుగ్రహించాను, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండదు. మన కుమారుడు కలిగిండు, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉంటుంది, ఆయన రాజుగా వస్తాడు అని అంటే వాళ్ళు ఒప్పుకోలేదు, అంటే నమ్మలేదు. కారణం ఏంటంటే ఆయన ఒక భౌతికమైన రాజ్యం తెస్తాడు. అందువల్ల వాళ్ళు ఆయనను అంగీకరించలేదు. యోహాను సువార్త 18వ అధ్యాయంలో మనం చూస్తే మరి అప్పుడు వాళ్ళు ఏం చేసిండ్రో పిలాతు దగ్గరికి తీసుకొని వచ్చినప్పుడు 33వ వచనంలో యూదుల రాజు నీవేనా అని అడగగా, యూదుల రాజు అని నువ్వు చెప్పుకున్నావంట, పన్ను యొద్దన్నవంట, నిజమేనా అన్నప్పుడు యేసు ప్రభు ఏం చెప్పిందంటే, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. లోక సంబంధమైన రాజ్యము రాజు కొరకు వాళ్ళు చూస్తున్నారు. దేవుడు ఆత్మ సంబంధమైన రాజ్యాన్ని వాళ్ళకు ఇస్తాను. అందువల్ల రాజ్యము వేరే, సంఘము వేరే అని వాళ్ళు పొరపడుతూ ఉన్నారు, గ్రహించలేకపోతూ ఉన్నారు. ఇక సంఘము అనగానే ఏమున్నది? ఒక కట్టడం అని కొందరు, ఏదో ఒక బిల్డింగ్ అనుకుంటున్నారు. మరి కొంతమంది ఏదైతే ఏముందయా సంఘము అని అంటే ఒక మానవ నిర్మితమైన లోక సంబంధమైన సంఘాలు, కుల సంఘాల మాదిరిగా ఓ క్రైస్తవ సంఘం. ఇంకొకటి ప్రధానంగా పొరపడుతున్నటువంటి విషయం ఏంటంటే సంఘములో ఖచ్చితంగా మనం అందరము ఉండాలి. దేవుని రాజ్యం అనే సంఘంలో ఉండాలి, లేకపోతే మనం ఎక్కడ ఉంటూ ఉన్నాం. ఒక విషయం మనం ఆలోచన చేస్తే సంఘాన్ని రకరకాలుగా పోల్చాడు. సంఘాన్ని అది దేవుని రాజ్యం, దాన్ని భార్యాభర్తల సంబంధంతో పోల్చిండు, సంఘాన్ని కన్యకతో పోల్చిండు, సంఘాన్ని అదేవిధంగా ఒక శరీరంతో కూడా ఆయన పోల్చాడు. కొలస్సీయులకు రాయబడినటువంటి పత్రికలో మనం కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 18వ వచనంలో మనందరికీ తెలిసిన లేఖన భాగం, సంఘమను శరీరమునకు ఆయనే శిరస్సు, ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తం ఆయన ఆదియుడి మృతుల్లో నుండి లేచుటలో ఆది సంబోధుడు ఆయన. సంఘమను శరీరమునకు ఆయన శిరస్సు. సంఘం అన్నది మరి ఆయన శిరస్సు, ఆ శరీరం అన్నది ఆయన యొక్క సంఘం. మనం క్రీస్తులో ఉండడము అని అంటే క్రీస్తులో ఏ విధంగా ఉంటాం, ఆయన శరీరంలో ఉండడం
మనం క్రీస్తులో ఉండగలుగుతాము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకొరకే ఈ యొక్క సంఘాన్ని గురించి, రాజ్యాన్ని గురించి ముందుగా ప్రవచించినప్పుడు మనం కీర్తనల గ్రంథం 110వ కీర్తనలో త్వరగా 2 మాటలు చెప్పి వేరే అంశాన్ని, స్త్రీలు కూడా ఉన్నారు, రేపటి రోజు మదర్స్ డే కాబట్టి దాని గురించిన విషయాలు కొన్ని మనం నేర్చుకుందాం. 110వ కీర్తనలో దావీదు ముందుగా ఏమన్నాడనంటే, ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు, నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠంగా చేయు వరకు నా కుడిపార్శ్వమున కూర్చుండము. నీ శత్రువులను నీ పాదములకు పీఠంగా చేస్తా, అంతవరకు నీవు నా కుడిపార్శ్వమున కూర్చో. నా కుడిపార్శ్వమున కూర్చొని నువ్వు ఏం చేయాలా అని అంటే, ఎఫెసీయులకు రాయబడిన పత్రిక 1వ అధ్యాయం ఇక్కడ మనం చూసినట్లయితే 20వ వచనం నుండి, ఆయన ఆ బలాతిశయం చేత క్రీస్తును మృతుల్లో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యం కంటే, అధికారం కంటే, శక్తి కంటే, ప్రభుత్వం కంటే ఈ యుగమునందు మాత్రమే గాక రాబో యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటేను ఎంతో హెచ్చుగా పరలోకమందు ఆయన తన కుడిపార్శ్వమున కూర్చుండబెట్టుకొని ఉన్నాడు. యేసు ప్రభువు పునరుత్థానుడైన తర్వాత కుమారుడైన దేవుని, తండ్రి అయిన దేవుడు ఏం చేసిండనంటే, ఆయన ప్రభుత్వాలన్నిటికంటే అధికారం ఇచ్చి ఆయనను తన కుడిపార్శ్వమున కూర్చోబెట్టుకున్నాడు. కుడిపార్శ్వంలో ఉండి ఏం చేస్తున్నాడు? మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తం పైన ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించాడు. సమస్తం ఆయన పాదముల క్రింద ఉన్నది, సంఘానికి ఆయన శిరస్సుగా ఉన్నాడు. అంటే సంఘము ఆయన శరీరము, ఆయన శరీరంలో మనం ఉండాలి. ఆయన పాదముల క్రింద లోకమంతా ఉన్నది. ఆయన సంఘం అనే శరీరానికి శిరస్సుగా ఉండి ఆయన పరిపాలిస్తూ ఉన్నాడు. సమస్తము ఆయన పాదముల క్రింద ఉన్నాయి. అంటే శరీరం, సంఘము అన్నిటిపైన ఉన్నాయి. ఆ సంఘం క్రింద మిగతావన్నీ ఉన్నాయి, లోక సంబంధమైనవన్నీ. యేసు ప్రభు యొక్క పాదాలు ఆయన శరీరంలో ఒక భాగం కాబట్టి ఆయన శరీరం క్రింద అంటే ఆ సంఘము క్రింద సమస్తం ఉన్నది. ఆయన దాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు. కాబట్టి సత్యాలను మనం తెలియక పొరబడుతుంటాం. చాలా లోతైన విషయాలు దేవుని కృపను బట్టి మరి దేవుడు మనకు అవకాశం ఇచ్చినప్పుడు ఆ లోతైన విషయాలు మీకు వివరిస్తాను. యవనస్తులు, పెద్దవాళ్ళు అందరూ దాన్ని గ్రహించాలని చెప్పి నేను మనవి చేస్తూ ఉంటున్నాను. మంచి ప్రియులారా, ఈ సమయంలో మన యెషయా గ్రంథం